సూపర్ 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 అమేజింగ్ అమేజింగ్ చించేసారా అంతే పక్కా పక్కా యాక్టింగ్ బాగుందని యాక్టింగ్ బాగుంది కానీ సినిమా బాగాలేదు అంతే. మహారాష్ట్ర దీనికన్నా ఆచార్య బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంది నైస్ సూపర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్నాడు. మొదలు పెడితే ఎన్టీఆర్ కంటే బాగా ఎవడు వాళ్ళాడు. పోతారు మొత్తం పోతారు. సూపర్ రక్త చరిత్ర మొత్తం అయిపోవాలి. సూపర్ మామూలు లేదు, మొత్తం బ్లడ్ తో రాసేసిండు, రక్తంతో రాసేసిండు. అరే అన్నా సూపర్ సూపర్. అరే అన్నా థియేటర్ లో పొడిచడం అనుకున్నా అందరినీ అట్లా ఉంది ఎన్టీఆర్. సూపర్ ఉందనా. అరే సూపర్ అన్నా సూపర్ సినిమా హిట్. మాటలు లేవు ఇక వేరే. జై ఎన్టీఆర్. బట్టలు చింపుడు కాదన్న, వేసుకో రాకండి అసలు ఘోరంగా వేరే ఫిలిం వేరే. జై ఎన్టీఆర్ పక్కా లేదు కదా. జై ఎన్టీఆర్ అంతే. చాలా మంచి ఉందన్న. ఇంత మంచి సినిమాని బాగాలేదనడం చాలా తప్పు. నిజంగా చెప్తున్నాను, నేను ప్రభాస్ ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్ అసలు కాదు, కానీ సినిమా మాత్రం చాలా బాగుందన్న. బాగాలేని నోట్లో మైక్ పెట్టాను అంటే అర్థం చేసుకో. నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు సార్. అదే అర్థమవుతుందా సార్, ఇది పొలిటీషియన్ లా లెక్క పోయి సినిమాని ఫ్లాప్ చేద్దాం అనుకోని సినిమా అసలు ఒక్క సీన్ బోరు కొట్టలేదన్న. నిజంగా చెప్తున్నాను, ఇంత మంచి సినిమా గురించి ఇట్లా చెప్తుంటే బాధ అనిపించింది. మా తమ్ముడు క్లైమాక్స్ కొంచెం ఏదో డిసప్పాయింట్ అయింది. నా ట్విస్ట్ ఉంది, చాలా పెద్ద ట్విస్ట్ ఉంది అన్న, చాలా మస్తు ఉంది. క్లైమాక్స్ కూడా మస్తు ఉందన్న. అసలు కొరటాల శివలేక లేదు సినిమా, ఫుల్ జోష్ ఎనర్జీ లాగుంది సినిమా. కొరటాల శివ అంటే కొంచెం స్లోగా కూడా ఉంటుంది కదా, అస్సలు లేదు. ఎన్టీఆర్ మొత్తం ఎన్టీఆర్ అన్న మూవీ అంతా. ఏమున్నా ఎన్టీఆర్ కోసం వాళ్ళ మూవీ. చెట్టు చింపుకుంటే నేను పిచ్చి పీక్స్ బ్రో. ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేసాడా? ఎలా ఉంది బ్రో? పర్లేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా రోజులు 6 years తర్వాత బాగా ఎగరేస్తాడు. ఇంకా చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? జాన్వీ కపూర్ కూడా చాలా బాగుంది. బాగానే ఉంది మూవీ. అర్షణం గొంతు పోయింది. విజువల్స్ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి, చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారా? పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాం, ఏమవుతుందని చూడాలి. అంటే మీ దృష్టిలో హిట్ అయినట్ట యావరేజ్? లేదు హిట్ టైం. సూపర్ అన్న. యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ జింపేసిండు. ఖాళీ దేవరా మాత్రం హైలైట్ సినిమా మొత్తంలో. అదే సక్సెస్ఫుల్ 100% గ్యారంటీ సినిమా. మాస్ ఇక చెప్పలేం, చింపి పడేసి మొత్తం. సూపర్ అన్న, ఎక్సలెంట్, సూపర్. హీరోయిన్ హైలైట్. జెండు బాంబు తీసుకుపోయినా కొత్తవాడు ఉందన్న. బాగుందన్న, చాలా బాగా, చాలా బ్లాక్ బస్టర్. సూపర్ 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 బ్రో, సూపర్ సూపర్. ఎలా ఉందండి? బాగుంది. ఉంది కానీ అదేం చక్కగా అర్థం కాలేదు నాకు. బాగుంది. ఎలా ఉందన్న సినిమా? సూపర్ అన్న సూపర్. ఓకే ఓకే. సూపర్. క్రేజ్ చూస్తే అర్థమవుతుంది కదా. ఎలా తీసాడు? బాగుంది, సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాలి, సూపర్ ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ మెయిన్, టోటల్లీ సూపర్ హీరో. కొరటాల శివ ఎలా తీసాడు? బాగుంది. డెఫినెట్గా ఒకే వేలో కాకుండా హిట్ అవుతుంది అంటారా మూవీ? చాలా బాగుంది. పార్ట్ 2 మళ్ళీ వస్తారా? వస్తాను, డెఫినెట్గా వస్తాను. చాలా నచ్చింది. ఎలా ఉన్నారు? బాగున్నారు. మూవీ వాజ్ అవుట్ స్టాండింగ్. జూనియర్ ఎన్టీఆర్ ఈస్ వెరీ సూపర్ అన్న. బాగుందన్న. బ్లాక్ బస్టర్, ఎక్సలెంట్. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్. లైట్స్ బాగున్నాయి. అనిరుద్ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. ట్రైలర్లో నువ్వు చూసినంత సినిమాలో అనిపించలేదు? ట్రైలర్లో చూసినంతనే అంతంతనే ఉందన్న మూవీ. ఇదేంటంటే పార్ట్ 2కి ఒక ట్రైలర్ లాగానే, అన్న
అంతేగాని సినిమా అయితే అంత ఏం బాగాలేదు, ఇక అంత పర్ఫెక్ట్ ఏం తీయలేదు కన్నా. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అయితే ఖచ్చితంగా రావాలి మూవీ అయితే. ఎన్టీఆర్ యాక్టింగ్ దీంట్లో శివతాండవమేమన్నా చాలా బాగుంది. సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చారు. సో చాలా పెద్ద హిట్ పడ్డది. ఎంటర్ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా సినిమా చాలా మంచిది. ఎవ్వరు మాటలు నమ్మకుండా రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు కదా, కాలర్ ఎగరేసుకునే సినిమా తీస్తాను. కాలర్ ఎగరేసుకుంటాం కన్ఫర్మ్ చెప్తారు. ఎందుకంటే సినిమా చాలా బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్ని చెప్తున్నాను, చాలా బాగుంది సినిమా. ఇంత మంచి సినిమాకి బాగాలేదు అనడం తప్పు. ఇది రాజకీయం వల్ల అట్లా పొలిటీషియన్ లెక్క పోయి సినిమాని తొక్కుదాం అనుకుంటారు, కానీ సినిమా బాగుంది. పెద్ద మాట చెప్తాను, తెలుగులో కంటే హిందీలో, కన్నడలో, మలయాళంలో ఇంకెక్కువ కలెక్షన్స్ కొడతారు. ఎందుకంటే తెలుగు బాలీవుడ్ బయట వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు, మన తెలుగు వాళ్ళే ఇలా. అదే మన తెలుగు వాళ్ళే తెలుగు సినిమాని తొక్కుకుందామని చూస్తారు. పిచ్చి గలీజ్ మోడల్ తిడితే మనం మంచిగా ఉండదు. చాలా మంచిగా ఉంది అసలు, నిజంగా చెప్తున్నా. చాలా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక లోపల ఇట్లా అదురుతుంది లోపల.